అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మునగాకు పప్పు, ఇది ఆషాఢమాసం కదా, ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. మునగాకు పప్పు, కొబ్బరికూరు ఇది చాలా కమ్మగా ఉంటుందండి కూర. దీన్ని కొద్దిగా నెయ్యి పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 చెంచాల నెయ్యి వేసుకున్నాక కొద్దిగా నూనె కూడా వేసుకోండి. తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఈ తాలింపు దినుసులు వేసుకోండి. ఇవి దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకున్న తర్వాత ఈ పప్పు దినుసులన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. ఈ సగం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అవి కూడా వేసుకొని మొత్తం అవి ఇవి కలిసి వేయించుకున్న తర్వాత కొబ్బరికూరు వేయాలండి. కొబ్బరికూరు చాలా కమ్మదానం ఇస్తుంది. కొబ్బరి వలన చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి కదండి. తర్వాత ఈ మునగాకు, ఈ కందిపప్పు ఇలా పదునుగా ఉడికించుకోవాలి. మరి గుజ్జు గుజ్జు అయిపోతే బాగుండదు. ఇలా కొబ్బరికూర ఈ స్టేజ్లో కొంచెం మనం పక్కన పెట్టుకున్న మునగాకు కూడా వేసేసుకోవాలి. ఆకులు కదా, మునగాకు తొందరగానే వేగిపోతుంది. ఇందులో మునగాకు వేసుకొని అవి కూడా ఈ కొబ్బరికూరు, మునగాకు, ఈ పోపు అన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఈ మునగాకు వలన ఏ విటమిన్ ఉందండి, చాలా మంచిది. ఆషాఢమాసంలో మునగాకు తింటే అమృతంతో సమానం అంటారు. ఆషాఢమాసంలో కొబ్బరికూరు, మునగాకు పప్పు వేసుకొని గోరింటాకు పెట్టుకుంటారు. ఇవాళ తలకి పోసుకోవాలి. ఇవన్నీ చేస్తారండి. ఆడవాళ్లకు 5వ తనము, కడుపు చలవ అంటారు. ఆడవాళ్ళకి 5వ తనం అంటే అందరం చాలా ఇష్టంగా చేస్తాం కదండి. ఇలాంటివన్నీ కూడాను ఈ కొబ్బరికూరలో ఈ మునగాకు మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మజ్జిగలో మిరపకాయలు వేయించుకొని ఈ కూర అన్నం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మాత్రంగా వేయించుకున్న తర్వాత కొబ్బరికూరు, మునగాకులో దీనికి మనం పదునుగా ఉడికించి ఉంచుకున్న కందిపప్పు కూడా కలుపుకోవాలండి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ పట్టదు సుమా, దీంట్లో కొద్దిగా ఆ కూరకు సరిపోయేంతలోనే కొద్దిగా పసుపు, ఇవన్నీ కలపెట్టుకోవాలి. పైనుంచి కింద దాకా కలియబెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో మా చిన్నప్పటి నుంచి కూడా ఆషాఢ మాసంలో మునగాకు తింటే మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఈ పప్పు కూడా కలుపుకుంటే పప్పు ప్రోటీను, మునగాకు ఏ విటమిన్, కొబ్బరి ఇవన్నీ కలిపినన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా ప్రోటీన్ ఫుడ్డు. ఎన్నో విలువలు, వాల్యూ కలిగినటువంటి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఈ కూర పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిదండి. శుభ్రంగా ఇలా వేయించుకుని పచ్చివాసన పోయేలాగా కొబ్బరి, మునగాకు వేయించుకొని అందులో దోరగా ఉడికించుకున్న కొబ్బరికూర కలుపుకుంటే ఇంతేనండి. ఈ కూర నచ్చిందా? కొద్దిగా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని తీసేయాలి. మా ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే తెలకపిండితో కూడా వండుకుంటారండి. కొబ్బరికూర బదులు తెలకపిండి వేసుకుంటారు. సేమ్ ప్రాసెస్ తోటి. అది ఇంకోసారి వండి చూపిస్తాను. ఇలా పొడపళ్ళాడుతూ వస్తే బాగుంటుందండి. ముద్దలా ఉడికిపోకూడదు. ఇది పప్పు అలా ఆమాత్రంగా ఉడికి అలా చక్కగా ఉంటే అసలు కూర అండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.